ప్రియమైన వార్లారా, యేసుక్రీస్తు నామమున మీకు నా శుభాకాంక్షలు. ఇది భారతదేశంలో జీవించుచున్న తమిళ ప్రజలకు ఒక విశేషమైన దినము. పొంగల్ తిరునాలని చెబుతారు. దాన్నేమని పిలుస్తారంటే కోతకాలము. అంటే కోతను ఆచరించే ఒక దినము. వ్యవసాయము చేయుదురు కదా, వారు కోత కోసేటప్పుడు దాన్ని ఉత్సాహముతో ఆచరించుటకు ఒక తిరునాళ్లుగా ఆచరించి మనకి ఆశీర్వాదము అనుగ్రహించిన దేవునికి కృతజ్ఞత తెలిపెదమని వారి యొక్క నమ్మకమును బట్టి వారు దేవునికి దన్నం పెడతారు. అయితే మనకు దీని గురించి వేదగ్రంథంలో ఏమైనా చెప్పబడి ఉందా? చెప్పబడి ఉంది. దేవుడు కూడా కోతలు కోసేటప్పుడు మొదటి పనులు తీసుకువచ్చి ప్రభువుకి అనుగ్రహించి దేవునికి కృతజ్ఞత తెలపాలని వేదములో చెప్పబడి ఉన్న ఒక ఆజ్ఞ. దీన్ని సార్వత్రిక సంఘాల్లో కోతకాలపు పండుగ, కోసే పండుగ అని ఆచరిస్తూ ఉండుట ఇక్కడ అలవాటు. ప్రపంచమంతా అది కనబడుచున్నది. సరే, ఇప్పుడు దేవుడేం చెబుతున్నారు? ఈ కార్యమునందు యెషయా 30వ అధ్యాయము 23వ వచనములో, నీవు నీ భూమిలో విత్తుటకు నీ గింజలకు కావలసిన వాన ఆయన కురిపించును, భూమి రాబడి అయిన ఆహార ద్రవ్యమిచ్చును. ఆయన వానను ఇచ్చి భూమి రాబడి అయిన ఆహారము ఇచ్చును. ఈ భూమి, ఈ పంట పొలాలు దాని ఆశీర్వాదము అనున్నది దేవుడు ఇచ్చే ఆశీర్వాదము. మనిషికి ఇచ్చిన మొదటి పని ఏంటో తెలుసా? ఆదాము హవ్వలకు దేవుడిచ్చిన పని ఏంటి? ఆదామును చూసి దేవుడు చెబుతున్నారు, ఈ తోటలో సేద్యము చేసి కాపాడుట నీ పని అని చెప్పి. మొదట దేవుడు మనిషికి ఇచ్చిన పని వ్యవసాయమే. ఎందుకంటే వ్యవసాయము లేకుండా మనుషులు జీవించనే లేరు. ఎన్ని ఫ్యాక్టరీలు, ఎంత విజ్ఞానము వృద్ధి చెందినను ఏమి వచ్చినా తినుటకు ఆహారము భూమిలో నుండే రావాలి. ప్రభువు భూమిని ఆశీర్వదించి కోతలు విస్తరింపజేయు దేవుడు. దాని కొరకు ఆయన వాన కురిపించును, సూర్యుని ఉదయింపజేయును, దాని ద్వారా మంచును కురిపించును. దానివల్లనే ధాన్యము పండి ఆశీర్వాదము కలుగుచున్నది. కనుక సహజంగా ఈ పండుగ దినాలలో ఇక్కడున్న ప్రజలు ప్రకృతి మనకు సహాయము చేయుచున్నది. వాన, ఆ ఎండ, ఆ సూర్యుడు ఇవన్నీ మన పంటలకు సహాయము చేయుచున్నవి అని వాటిని మ్రొక్కుతారు. మనము అలా కాదు. ఈ వర్షమునిచ్చిన దేవుడు సూర్యుని సృష్టించి దానిచేత పని చేయించుచున్న నీతి సూర్యుడైన యేసుక్రీస్తు, ఆయనకు మనము కృతజ్ఞతలు తెలపాలి. అలాగైతే భూముల కొరకు ప్రభువుని స్తుతించాలి, రైతుల కొరకు దేవుని స్తుతించాలి. ఈ పంట పొలాలను దేవుడు ఆశీర్వదించి మనము భుజించుటకు ఆహారమును ఇచ్చిన దేవుని స్తుతించాలి. మనం కృతజ్ఞతతో ఆయనని స్తుతించినప్పుడు దేవుడు మళ్లీ మళ్లీ మనల్ని ఆశీర్వదించగలరు. భూమి పంట బాధింపబడ్డప్పుడు కరువు కలుగును. అనేక దేశాల్లో ఈ కార్యమును మనం చూస్తున్నాము, ఈ దినాల్లో కూడా చూస్తున్నాము. కనుక మనం కృతజ్ఞత కలిగిన హృదయముతో దేవుని స్తుతించి కృతజ్ఞతలు తెలపాలి. మాకు ఇదే స్థలములోనే పంట పొలాలు ఉన్నవి. ఇక్కడ ఈ విధముగా ఒడ్లు పండుతాయి, మేము కోత కోస్తాము, మాకది ఆశీర్వాదంగా ఉన్నది. కనుక ఈ దినాల్లో రైతులను తలంచి దేవుని స్తుతించి మనము ప్రార్థించుదుము. మీకీ విధముగా పంట పొలాలు, తోటలు, తోపులు ఉంటే దేవుడు వాటిని ఆశీర్వదించినట్లుగా ప్రార్థించాలి, దేవునికి కృతజ్ఞతలు తెలపాలి. ఆయనే వానలు కురిపించి భూపంటను విస్తరింపజేయు దేవుడు. మనము ప్రార్థించదమా? తండ్రి, మీరు మాకు ఇచ్చిన భూముల కొరకు మిమ్మును స్తుతించుచున్నాము. మీరు మంచి వానను ఇచ్చి ఎండను పంపి మా పంట పొలాలలో పంటను అధికము చేసి దిగుబడి అధికము చేసి ప్రజలను పోషించినట్లు ఆశీర్వదించుచున్నారు. కృతజ్ఞతలు. దీని కొరకై శ్రమపడే పాటుపడే వ్యవసాయకులను తలంచి మిమ్మల్ని స్తుతించి మీరు వారిని ఆశీర్వదించున్నట్లు వారి ప్రయాసమును ఆశీర్వదించి పంటను అధికము చేయుటకు ప్రార్థిస్తున్నాము. దేవుడలా ఆశీర్వదించున్నట్లు మేం మిమ్మల్ని స్తుతించుచున్నాము. పంట పొలాలు, తోటలు, తోపులను సొంతముగా కలిగిన బిడ్డలందరినీ, వారి భూములన్నింటినీ నేను యేసు నామమున ఆశీర్వదించి ప్రార్థించుచున్నాను. ఈ సంవత్సరంలో తగిన కాలమున వర్షమును ఇమ్ము. పంట పొలాలలో దిగుబడి అధికమగునట్లు ప్రభువా ఆశీర్వదించుము. యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. జీసస్ రిడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.